సార్ మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నప్పుడు అల్జీమర్స్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే మనకి పెరాలసిస్ టాపిక్ వచ్చింది, కానీ డీప్గా వెళ్ళలేకపోయాం. కానీ దాని గురించి క్లియర్గా మా వ్యూవర్స్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్, ఆక్యుపంక్చర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? తప్పనిసరిగా అండి. పెరాలసిస్ అనేది ఒక పెద్ద డిజార్డర్ అండి మన శరీరంలో. ఏది వచ్చినా కానీ త్వరగా క్యూర్ చేసుకుంటాం, కానీ పెరాలసిస్ అనేది వస్తే మనిషి లైఫ్ కోల్పోయినట్లే అనుకుంటారు. అవును. ఈ వచ్చిన వాళ్ళు అసలు నా గురించి తెలుసుకొని ఇక్కడ క్యూర్ చేసుకొని వెళ్తే కొంతమంది పాదాభివందనం కూడా చేస్తారు. ఇది నేను గ్రేట్గా చెప్పట్లేదు, కానీ జరిగింది చెప్తున్నా. సో ఎందుకంటే మన ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా అటువంటి ఎఫెక్ట్ కలిగినటువంటి ట్రీట్మెంట్ అండి ఆక్యుపంక్చర్ పెరాలసిస్కి. సో పెరాలసిస్ వచ్చిన వాళ్ళు మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరన్నా ఉంటే మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి. మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ అండి, మాదాపూర్, హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు మనం పెరాలసిస్ అసలు ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, పెరాలసిస్లో రకాలు కూడా మాట్లాడుకోవాలి సార్ మనం. ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, ఒకవేళ వస్తే పరిష్కార మార్గాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. గ్యారెంటీగా అందరికీ తెలియాలి. అవును. పెరాలసిస్ అనేది మనకి ఆహారపు అలవాట్ల వల్ల వస్తుందండి. ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. మెయిన్ డయాబెటీస్ వలన వస్తుంది, హై బీపీ వలన వస్తుంది. డయాబెటీస్ వల్ల ఎలా వస్తుందో కొంచెం చెప్తాను. మనకు ఆహారపు అలవాట్లో తీసుకునేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ అండ్ ఫ్యాట్ ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం మనం మన ఆహారపు అలవాట్లను బట్టి. అన్నం పెట్టుకుంటే ఎంత పెట్టుకుంటాం, కొంచెం కూర వేసుకుంటాం. మధ్యాహ్నం అన్నమే లేదా చపాతి, సాయంత్రం అన్నమే లేదా చపాతి. ఇవన్నీ కూడా పిండి పదార్థాలు శరీరంలోకి వెళ్ళి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. అదేంటంటే గ్లూకోజ్ ఎప్పుడైతే బ్లడ్లో కలిసిందో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేయాలి. ఈ రెండు కాంబినేషన్లోనే కణాలకు వెళ్తే అప్పుడు శక్తి వచ్చి మనం చేసుకుంటాం. అలా చిన్నప్పటి నుంచి గ్లూకోజ్ ఎక్కువై ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్సులిన్ రిలీజ్ చేసి ప్యాంక్రియాస్ గ్లాండ్ మూలబడిపోద్ది. అది ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదో ఈ గ్లూకోజ్ బ్లడ్లో ఎక్కువైపోయి చిక్కదనం వస్తుంది. ఆ చిక్కబడ్డటువంటి రక్తము మెదడులో, కాళ్ళల్లో, హార్ట్లో, కళ్ళల్లో, గుండె గోడల్లో, ప్రతి ఆర్గాన్ యొక్క గోడల్లో సన్నటి నరాలు, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, రక్తనాళాలు. ఈ చిక్కపడ్డ రక్తం ఆ సన్నటి రక్తనాళాల్లోకి వెళ్ళి చిక్కడి వద్దనం వలన ఇక్కడ కొంత అతుక్కొని మిగతాదంతా కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అలా అతుక్కొని ఇక్కడ బ్లడ్ వెజిల్స్ లోపల, సన్నటి బ్లడ్ వెజిల్ రక్తనాళాల లోపల గడ్డగట్టింది, క్లాట్ అయిపోద్ది. ఎప్పుడైతే క్లాట్ అయిందో ఇటువైపు సిగ్నల్స్ రావు. అది కాలో చెయ్యో పడిపోతుంది, రెండు పడిపోతాయి. ఈ పార్ట్ అంతా కూడా పనిచేయదు. చెయ్యి పనిచేయదు, కాలు పనిచేయదు. ఇప్పుడు మనం ఏదైనా చేయం కొట్టింది అనుకోండి తప్పన, అంటే సిగ్నల్ వెళ్ళిద్ది మీద, ఇప్పుడు వెళ్ళదు. ఏది పెరాలసిస్ వచ్చిన తర్వాత ఇటు క్లాట్ కడితే కుడి చెయ్యి, కాలు పడిపోతుంది. ఇక్కడ స్పీచ్ గ్లాండ్ ఉంటుంది, ఈ గ్లాండ్ కూడా డ్యామేజ్ అయ్యింది, మాట పడిపోతుంది. దీనివలన డయాబెటీస్ వలన పెరాలసిస్ వస్తుంది. రెండవది హై బీపీ అనేది, ఇప్పుడు బ్లడ్ వెజల్ రక్తం ఎక్కువ ఫ్లో అయింది అనుకోండి సాగే గుణం ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా ఎక్కువగా హీట్ జనరేట్ చేసేటువంటి ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఆల్కలైన్ ఫుడ్ ఉంటుంది, అసిడిటీ ఫుడ్ ఉంటుంది. ఆల్కలైన్ ఫుడ్ అంటే ఆకుకూరలు, పప్పు దినుసులు, కాయగూరలు. అసిడిటీ ఫుడ్ అంటే నాన్ వెజ్, బిర్యానీలు, బజ్జీలు, బోండాలు, ఈ బేకరీ ఐటమ్స్. ఈ అసిడిటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన గ్రైండింగ్ సిస్టమ్, మన జీర్ణ వ్యవస్థలో గ్రైండ్ అవుతుంది ప్రతి ఆహారం. ఘన పదార్థం తీసుకోండి, ద్రవ పదార్థం తీసుకోండి, డైజెస్టివ్ సిస్టంలో లిక్విడ్ లాగా తయారైంది, జ్యూస్ లాగా. ఆ జ్యూస్ నుండి చిన్న ప్రేవులు పోషకాలు పీల్చుకుంటాయి. ఆ జ్యూస్ చేసే క్రమంలో హీట్ చాలా ఎక్కువ జనరేట్ అయింది. దాని ద్వారా పుట్టినటువంటి బ్లడ్ చాలా వేడిగా ఉంటుందండి. ఈ వేడిగా ఉన్న బ్లడ్ ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిందో ఆ వేడిదనం వల్ల ఏమవుతుందంటే సాగే గుణం తక్కువైపోతుంది, కరిగిపోతుంది కదా, పల్చబడిపోతుంది. రక్తనాళాలకి ఇదివరకు ఇలా ఎక్కువ రక్తం వెళ్ళిందనుకో ఇట్లా ఎక్స్పాండ్ అయ్యేది. ఇప్పుడేంటి, ఈ వేడి రక్తం వెళ్ళి ఆ గోడలన్నీ కూడా గట్టి పడిపోతాయి రక్తనాళాలకి. ఇదివరకు ఎక్కువ బ్లడ్ వెళ్తే సాగిద్ది కాబట్టి బ్లడ్ నార్మల్గా వెళ్తూ ఉంటుంది, సాగింది కాబట్టి. ఇప్పుడు సాగే గుణం తగ్గిపోయింది కాబట్టి
వెళ్ళినటువంటి బ్లడ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఓ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సన్నటి బ్లడ్ వెజిల్స్లో కూడా ఆ ఫోర్స్ ఎక్కువైపోయి బ్లడ్ వెజిల్ పగిలిపోయి బ్లడ్ బయటకు వచ్చి గడ్డగట్టింది. డయాబెటీస్ వలన బ్లడ్ వెజిల్ లోపల గడ్డగట్టింది, బీపీ వలన హై బీపీ వలన మనకి రక్తం బయటకు వచ్చి గడ్డగట్టింది. ఎప్పుడైతే గడ్డగట్టిందో పెరాలిసిస్. ఇటువంటి రీజన్స్ వలన పెరాలిసిస్ వస్తుందండి. సరే వచ్చింది, ఏం చేయాలి? సహజంగా ఏం చేస్తానంటే పెరాలిసిస్ రాగానే ఈ పేషెంట్ అయోమయ స్థితిలో ఉంటాడు. నా జీవితం కోల్పోయింది, ఇంకా అయిపోయింది, మొత్తం అయిపోయింది నన్ను. ఇమ్మీడియట్గా ఏం చేస్తాం, వెళ్ళిన వెంటనే ముందు ఐసీయూలో చేర్చేస్తారు. ఉంచి 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 ఒక నెల ఉంచేసి ఇంకా మొత్తం నరాలన్నీ కంప్లీట్గా యాక్టివ్ అవ్వటం పోతుంది. ఇక మొత్తం క్యూర్ కాకుండానే మీరు తీసుకెళ్ళండి, ఇంకొక న్యాచురల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఈలోపు వీళ్ళు ఒళ్ళు గొల్ల మొత్తం ఉన్నదంతా ఊడ్చేస్తారు. సో బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మంచం మీదే పడి ఉంటారు. పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి ఒక మనిషికి కావాలి తోడు. తన వరకు తను చేసుకోలేడు, తన దైనందిన కార్యక్రమాలు ఉంటాయి కదా, ఒక మనిషి తప్పనిసరిగా పక్కన ఉండాలి. ఇక చేసుకొని చాలామంది అలానే ఉండిపోతారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు పెరాలిసిస్ రికవర్ అవుతారు చూసారా, వాళ్ళ ద్వారా తెలుసుకొని పలానా మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో పెరాలిసిస్ పర్మనెంట్గా తగ్గుతుందని తెలుసుకొని మాకు కాల్ చేస్తారు. రిఫరెన్స్ తీసుకొని ఈ విధంగా మీ ద్వారా కానీ ఆల్రెడీ క్యూర్ అయినటువంటి వాళ్ళ ద్వారా కానీ ఈ విషయాలు తెలుసుకొని మనకి కాల్ చేస్తారు. రెండమ్మ ఒకసారి రండి అంటే వస్తారు, ఎక్కడి నుంచో వస్తుంటారు వాళ్ళు. ఇమ్మీడియట్గా ఒక 5-6 నెలలు వాళ్ళు వస్తారు, సంవత్సరం వాళ్ళు వస్తారు, 2 సంవత్సరాలు వస్తారు, 5 సంవత్సరాలు వాళ్ళు కూడా వస్తారు, 10 సంవత్సరాలు వాళ్ళు కూడా వస్తారు. వచ్చేసి మన దగ్గర వాళ్ళంతా కూడా పరిశీలించి, ఎందుకంటే పెరాలిసిస్ అనేది సిస్టమ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసిద్ది. సిస్టమ్ అంటే శరీరాన్ని మొత్తం అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది, మొత్తం గందరగోళం అయిపోద్ది శరీరం. అవును, చాలా మంది ఇది నాకు క్యూర్ అవ్వదు అని ఫిక్స్ అయిపోతారు, మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అవును, కానీ ఆక్యుపంక్చర్లో ఇందుకే సార్ మేము వీడియోస్ చేసేదే ఎందుకు, తెలుగు వన్లో మేము ఏదన్నా ప్రసారం చేశాము అంటే నిష్ణాతులైన వైద్యులతో మాత్రమే మేము సంప్రదించి తెలుసుకొని మా వ్యూవర్స్కి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది తెలియక ఇంట్లోనే ఉండిపోయి మా లైఫ్ ఇంతే అని అనుకుంటారు. చాలా అవకాశాలు ఉన్నాయి బయట, అవన్నీ వాళ్ళ దాకా తీసుకెళ్లే ప్రయత్నమే ఈ అవగాహన వీడియోస్ అన్నమాట. కరెక్ట్, రైట్. చాలా అద్భుతమైన విషయం చెప్పారు సార్. ఇంకేమైనా ఉందా ఈ పెరాలిసిస్కి సంబంధించి? పెరాలిసిస్ అండి, వాళ్ళు ఆహారపు అలవాట్లు కూడా ఉంటాయండి. ఈ ఆహారపు అలవాట్లు ఎట్లా తీసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అది కూడా చెప్పరు. ఫస్ట్ వెళ్ళినటువంటి ఇటువంటి హాస్పిటల్స్ మా దగ్గరికి వస్తే ముందు ఆ నాడీ వ్యవస్థ, నరాల వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అది బలపడేటువంటి ఆహారాలు వాళ్ళకి చెప్తాం. ముందు మన ట్రీట్మెంట్తో పాటు ఇంటర్నల్గా కూడా మనం నాడీ వ్యవస్థని ఛానల్స్ ఉంటాయి. ఆకుపంచర్ వైద్యంలోనే తెలుసు ఆ ఛానల్స్ ఎట్లా ఉంటాయో, బయట తెలియదు ఎవరికి. అందుకే మన దగ్గరే క్యూర్ అవుతాయి పెరాలిసిస్. మరి అవ్వకేమవుతుంది సార్, ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ ఇస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇంటర్నల్గా నుంచి క్యూర్ చేసే పద్ధతిలో ఆహారపు అలవాట్లు కూడా చెప్తున్నారు. కరెక్ట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని చాలామంది రికవర్ అయ్యి జాబులు కూడా చేసుకుంటున్నారు. మరి అంతేగా. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు, మీరు ఇంత బిజీగా ఉండి కూడా మా కోసం, అంటే వచ్చిన పేషెంట్సే కాదు, ఇంకా ఫోన్లో చూస్తున్న వాళ్ళు, టీవీలో చూస్తున్న వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇందాక రాలేని వాళ్ళకి మన వీడియో చేరుతుందని ఆశిద్దాము. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ మీ దగ్గర వెతుక్కోవాలి, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుందాం. తప్పకుండా. నమస్తే.